డిజైన్ మళ్ళీ దానికి తర్వాత ఇక్కడ అంతా రూబీ సెట్టింగ్ అయిపోయాక పాలిష్ అయిన తర్వాత కింద మళ్ళీ ఇక్కడ రూబీ డ్రాప్ వేస్తాను ఈ రింగ్ లో. అప్పుడు ఇంకా సైజ్ పెరుగుతుంది. ఓకే, కొన్ని పాత పీసెస్లో ఏంటంటే వాళ్ళకి అనేది డిజైన్ నచ్చక కాదు, టెక్నికల్ ఫాల్ట్. అంటే అది వేసుకోవడంలో కరెక్ట్గా సెట్ అవ్వనప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు ఇది ఒక పాత పీస్ అండి. ఓకే ఓకే, వీళ్ళు చెన్నై నుంచి వచ్చారు. వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, ఇది చూసారా గొలుసు టర్న్ అయిపోతుంది అలా. ఓకే, అంటే ఇలా రౌండ్ తిరిగిపోతూ ఉంటుంది. మెడలో వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా, అది టర్న్ అయిపోతా ఉంటుంది. ఇలా చూసారా, ఈ స్టోన్స్ ఇటు, ఇది ప్లెయిన్ గోల్డ్ కనిపిస్తుంది. ఇలా ఇంత పెద్ద హారము చూడటానికి అంత అందంగా ఉండదు. దీన్ని టెక్నికల్ ఫాల్ట్ అంటారు. అంటే వస్తువుని కరెక్ట్గా చేయించుకోకపోతే, కరెక్ట్గా సెట్ అవ్వకపోతే అది వేసుకున్న తర్వాత అనేది చూడటానికి తిరిగిపోతూ ఉంటుంది, ఆగదు మెడలో. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను దీంట్లో ఏం సజెస్ట్ చేశానంటే, దీని లెంత్ ఇంత ఉంది కదా, దీన్ని 2 పీసెస్గా చేసేసి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా స్టోన్స్, దీన్ని హాఫ్ హాఫ్ అంటే 2 వరుసలు వస్తుంది ఇక్కడికి. ఓకే, ఇది తీసేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసి అప్పుడు 2 వరుసలు వస్తుంది. ఓకే, 2 వరుసల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇలా 2 వరుసలు పెడితే చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది. ఓకే, అప్పుడు ఇక్కడ 2 వరుసలు, ఇక్కడ 2 వరుసలు వేసేసి అప్పుడు ఇంత లెంత్కి వస్తుంది. ఇలా 2 లైన్స్లో అప్పుడు ఒక నెక్లెస్ మాదిరిగా అనిపిస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ అనేది నేను ఒకటి గోల్డ్ది ఒకటి చిన్న లైన్ మాదిరి చేసి అక్కడ రింగ్స్ పెట్టేసి 2 వరుసల్ని ఫిట్ చేసేస్తాను. సో ఇంత లాంగ్ చైన్ ఉండి కింద లాకెట్ కొంచెం హెవీగా ఉండటం వల్ల అది అలా తిరిగిపోతూ ఉంటుంది. పైన ఉన్న రింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి అందువల్ల. ఓకే, సో ఇదేంటంటే ఈ లాకెట్కి వచ్చేసి 2 లైన్స్ లాగా చేసేస్తే కొంచెం దానికి వెయిట్ ఆపగలిగే ఇదిగా ఉంటుంది. 2 లైన్స్ని సెట్ చేసి ఫిక్స్ చేసేస్తాం. చిన్నగా ఉంటే ఏంటంటే అలా మెడలో నిలిచిపోతుంది, లాంగ్ వల్ల తిరిగిపోతుంది. సో అలా సెట్ చేసేస్తే అది నీట్గా ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. సో చాలా మంచి ఐడియా. డిజైన్ కూడా చాలా బాగుంది కాబట్టి చెడగొట్టే ఛాన్స్ కూడా లేకుండా డిజైన్ చేసేసుకోవచ్చు. బాగుంది మ్యామ్. సో మరి ఆల్రెడీ ఉన్న పాత పీసెస్ని ఎలా రీడిజైన్ చేసుకుని కొత్త వాటిలాగా యూస్ చేసుకోవచ్చు అన్న దాని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. థ్యాంక్స్.